ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి దత్తత తీసుకోవాలని, వీలు కాని పక్షంలో టెర్రస్ గార్డెన్ను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డు వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్ల సంరక్షణలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పాఠశాలలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చెట్లు నరికివేయడం వలన పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని, పచ్చదనం పెంపొందించకపోతే భవిష్యత్తు తరాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మొక్కలు నాటడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. క్వాలిటీ లైఫ్ కోసం మొక్కలు అనివార్యమని స్పష్టం చేశారు. స్థలం లేని ప్రాంతాల్లో టెర్రస్ గార్డెనింగ్ ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చూపించి మిగతా మహిళా మనులకు అందరికీ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి అలాగే పిల్లలు కూడా, మీరందరూ కూడా ఇళ్లలో చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. వీరందరూ కూడా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు మనం చేపట్టి హరితాంధ్రప్రదేశ్ సాధనగా మనం అంతా కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించిన ప్రకారంగా ఈరోజు మనం ఏదైతే హరితాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. అంతేకాకుండా మన పరిసరాల పరిశుభ్రతకు మనం అందరం కూడా కృషి చేయాలి. విజిబుల్ క్లీన్లీనెస్ కోసం, సిటీ విజిబుల్ క్లీన్లీనెస్ కోసం ప్రతి ఒక్క పౌరుడు మన చెత్త మన బాధ్యత అన్న బాధ్యతను మనం గుర్తు చేసుకుంటూ ఈ నగర సుందరీకరణకు, పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, తమ వంతు సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ, ఎందుకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తీసుకుంటున్నాము? ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము, ఏదో గవర్నమెంట్ కోసం కాదు చేసుకునేది. ఇదంతా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన జీవిత నాణ్యతను పెంచుకోవడం కోసము డిఫరెంట్ థీమ్స్ తీసుకుంటున్నాం. ప్రతి వారం కూడా ఒక్కొక్క థీమ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఒక థీమ్ తీసుకొని 3వ శనివారం నాడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ముఖ్య ఉద్దేశం. ప్రజా భాగస్వామ్యం దీంట్లో అత్యంత అవసరం. ఆఫీసర్స్ చేసి వెళ్ళేది కాదు ఈ ప్రోగ్రాం. ఇది మీ భాగస్వామ్యంతో ఆఫీసర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ సక్సెస్ చేయాల్సిన ప్రోగ్రాము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దాన్ని షార్ట్గా మనం సాసా అనుకుంటున్నాం. సో మన ఇంట్లో పిల్లలకు ముద్దు పేర్లు ఉన్నట్టు దీనికి కూడా సాసా అనే ముద్దు పేరు ఉంటుంది. సో ఈసారి మనం చూసుకుంటే, ఈ శనివారం మనం చూసుకుంటే మనకు గ్రీన్ ఆంధ్ర, గ్రీన్ ఏపీ అనేది మనకు ఈసారి ఈ నెలకు సంబంధించిన థీమ్. అది విజయవాడలో క్లౌడ్ బస్ట్ రావడంతో ఒక్కసారి వచ్చి ఊరి మీద పడిపోయే వాటర్. సో మనం ప్లాన్ చేసుకున్న డ్రైన్కి ఆ క్లౌడ్ బస్ట్ రావడంతో వచ్చే నీళ్లకు విధంగా మనకు లేదు, మనకు ప్లానింగ్ లేదు. దీనికంతా కారణం ఏంటి? మనమే. మళ్ళీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం చేసిన ఈ వాతావరణం ఏదైతే రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయో, నేచరే తీసుకొని ఉంది ఆ రెగ్యులేటరీ మెకానిజమ్స్ అని, అవన్నీ డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చాం. పొల్యూషన్తో కానీ, చెట్లు నరకడం కానీ, వీటన్నిటితో. సో దాంతో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పడిపోతూ వస్తుంది మనకి ఇప్పుడు. సో మళ్ళీ మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ సైడ్ దృష్టి పెట్టాలి. దానికి ఏం చేయాలో మనంతా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తుంది, ప్రజలు భాగస్వాములు కావాలి. ముఖ్యంగా ఇందులో మనం ఏం చేస్తాం? చెట్లు పెంచడం. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు అడాప్ట్ చేసుకుందాం. ఈ వీక్ మన థీమ్లో గ్రీనరీ పెంచాలి. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు అడాప్ట్ చేసుకుందాం. ఇక్కడ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ ఇప్పుడు ఈరోజు కొంచెం కష్టం అనిపించచ్చు. ఫస్ట్ రోజు వచ్చి ఆ చెట్టు ఏదైతే చూసి మనము కొంచెం కష్టం అనిపించచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు దాంతో ఒక ఎంపతి పెరుగుతుంది, దాంతో ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది మనకు ఆ చెట్టుతో. ఈ మంత్ మన సాసాల థీమ్ కాబట్టి గ్రీనరీ గురించి కూడా మాట్లాడతాము, అవేర్నెస్ పెంచుతాం. దీంట్లో ముఖ్యంగా అంతకంటే స్టూడెంట్ పార్టిసిపేషన్. యు ఆర్ ది అంబాసిడర్స్. మీ పార్టిసిపేషన్ లేకపోతే కాదు ఇది. స్టూడెంట్స్ ఆర్ ది బెస్ట్ అంబాసిడర్స్ ఫర్ ఎనీ ప్రోగ్రామ్. సో మీరు ఇప్పటి నుంచే మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి గ్రీనరీ. ఎందుకు? మిగతా పెద్దలంతా ఆఫ్ ది లైఫ్ అయిపోయింది వాళ్ళది, మిగతా ఆఫే ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీదే. ఇప్పుడు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసమే ఇప్పుడు స్ట్రగుల్ చేసేది. సో మీకు బెటర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, మీకు బెటర్ సరౌండింగ్స్ ఉండాలి, బెటర్ లైఫ్ ఉండాలి. సో మీరు ఇన్వాల్వ్ కావాలి దీంట్లో.
స్టూడెంట్స్ యాక్టివ్గా ఇన్వాల్వ్ కావాలి. మీరు గ్రూప్స్ ఫామ్ చేసుకోండి, ఒక 10 మంది పిల్లలు, ఎవరో బయట వాళ్ళు వచ్చి చేయరు, మీరు 10 మంది పిల్లలు ఫామ్ కండి, 10 చెట్లు పెంచుకోండి. ఆ 10 చెట్లు పెంచేస్తే మీ లైఫ్ అంతా చెప్పుకోవచ్చు కదా, ఆ 10 చెట్లు మేమే పెంచిందని. అంతకుమించి మనం చెప్పుకోవడానికి ఏముంటుంది? సో దయచేసి స్టూడెంట్ పార్టిసిపేషన్ కూడా బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ కలుస్తున్నాం మనము ఈ గ్రీనరీ మీద. సో మీరు ఉదయం ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.